వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, వాళ్ళు వైసీపీలో ఉండడానికి వీల్లేదు అంటూ జగన్మోహన్ రెడ్డి సీరియస్. అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టున్నాను. ఈ అంశం దేని గురించో కాదు, లేటెస్ట్గా ఆ పార్టీలో జరుగుతున్న ఒక రచ్చ. బోరుగడ్డ అనిల్ ఎప్పుడైతే ఆయన సోషల్ మీడియా వ్యవహారం కావచ్చు, ఆయన నోటి దురుసు వల్ల కావచ్చు, ఒక అడవిలో ఉండే జంతువులు నయం అనుకుంటాను నేను, ఇంకోటికి భాష రాదు పాపం బతికిపోయాయి. ఇలాంటి ఒక పశువు తరహాలో ఆయన సోషల్ మీడియాలో గానీ, మీడియాలో గానీ రెచ్చిపోయిన విధానం జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని. మనకు తెలుసు 5 ఏళ్ల పాటు. ఆఖరికి పవన్ కళ్యాణ్ విషయంలో, ఆయన పిల్లల విషయంలో, కొం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విషయంలో కొన్ని ఇవన్నీ మర్చుకు నేను చెప్పేది. ఆయన వ్యవహరించిన తీరంతా కూడా. అలాంటి బోరుగడ్డ అనిల్ అరెస్ట్ అయ్యారు, జైల్‌లో ఉన్నారు. సో, ఆయన ఈరోజు బయటకొచ్చిన తర్వాత మొత్తం అన్ని ఛానెల్స్‌కి ఇంటర్వ్యూలు ఇస్తా ఉన్నారు. అలాంటి ఛానెల్స్‌ని కూడా బ్యాన్ చేయాలి ఫస్ట్. ఏమని మాట్లాడుతా ఉన్నారాయన? జగన్మోహన్ రెడ్డి నన్ను దత్తపుత్రుడిలాగా చూసుకున్నారు. సొంత తమ్ముడిలాగా చూసుకున్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులకి ఏ టీమ్ అయితే లీగల్ టీమ్ పనిచేసిందో, అలాంటి టీమే నా కోసం పనిచేయడం జరిగింది. ఆళ్ళే బయలు తెప్పించారు. జగన్మోహన్ రెడ్డికి నేను ఒక హనుమంతుడు లెక్క అని చెప్పి చెప్తా ఉన్నాడాయన. అయితే ఇలా చెప్పే క్రమంలో కొంతమంది స్పోక్స్ పర్సన్స్ కూడా ఆయన టార్గెట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో వైఎస్ఆర్‌సీపీ ఉలిక్కిపడింది. జైలుకెళ్ళొచ్చారు. ఇంకా బెయిల్ మీద ఉన్నారాయన. ఎన్నో కేసులున్నాయి అనిల్ మీద. ఆ బోరుగడ్డ అనిల్ కారణంగానే వైఎస్ఆర్‌సీపీ ఆ బురదలోంచి ఇంతవరకు కూడా బయటపడలేకపోతా ఉంది. అలాంటి సందర్భంలో జగన్ నావాడే, జగన్‌కి నేను తమ్ముడులాంటోడిని అని చెప్పి అనిల్ క్లెయిమ్ చేసుకున్న తర్వాత, ఇది ఎక్కడ తమకి డ్యామేజ్ అవుతుందని చెప్పి వైఎస్ఆర్‌సీపీ భయపడిపోయింది. భయపడి వెంటనే బోరుగడ్డ అనిల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు, ఆయనతో మాకు సంబంధం లేదు అని చెప్పి అఫిషియల్‌గా వైఎస్ఆర్‌సీపీ నుంచి ఒక ప్రకటన వెలువడింది. అయితే ఈ ఈ ప్రకటన వెలువడిన తర్వాత కేవలం ఒక్క బోరుగడ్డ అనిల్ విషయంలోనేనా, మిగతా వాళ్ళ విషయంలో జగన్ పరిస్థితి ఏంటి అన్న చర్చ కూడా మొదలైంది. పార్టీలో కూడా చాలా సీరియస్‌గా నడుస్తుంది ఈ అంశం మీద ఒక సీనియర్ నేతలంతా కూడా. ఇలాంటి వాళ్ళ కారణంగానే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకొని, జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని రెచ్చిపోయిన వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో, వాళ్ళు చాలా మందున్నారు. ఒక్క బోరుగడ్డ అనిల్‌ని సస్పెండ్ చేసినంత మాత్రానో, పార్టీకి సంబంధం లేదంటేనో ఎవరు కూడా ఊరుకోరు. ఈరోజు ఒక పంచి ప్రభాకర్, ఒక శ్రీరెడ్డి ఇలాంటి వాళ్ళు వాళ్ళంతా కూడా ఎక్కడో విదేశాల్లో ఉండి కొంత పంచి ప్రభాకర్ లాంటి వాళ్ళు పదే పదే నిత్యం ఒక పైశాచిక ఆనందం పొందేవాళ్ళు కామెంట్ చేస్తూ. వైఎస్ఆర్‌సీపీకి ఎవరైనా సరే అగైనెస్ట్‌గా మాట్లాడితే ఆ స్థాయిలో మాట్లాడేవాళ్ళు. ఒక హద్దు, పొద్దు లేకుండా మాట్లాడేవాళ్ళు. అసలు వాళ్ళ పేర్లు ఉచ్చరించడానికి గూడా నాకు రావట్లేదు ఇక్కడ. అంత దారుణంగా వాళ్ళు టార్గెట్ చేసిన సందర్భాలున్నాయి. ఒక వర్రా రవీందర్. ఆయన గూడా జైలుకి వెళ్ళొచ్చున్నారు. ఇంకా ఆయన క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు. నేను వైఎస్ఆర్‌సీపీనే, నాది వైఎస్ఆర్‌సీపీనే. ఒక శ్రీరెడ్డి. ఆవిడేదో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం రివర్స్ అయ్యి జగన్మోహన్ రెడ్డిని ఆ స్థాయిలో టార్గెట్ చేస్తా ఉంది. ఒక వర్మ. వీళ్ళంతా కనిపించే సైకోలు మనకి. వర్మ లాంటి వాళ్ళు కనిపించని సైకో. ఎందుకంటే ఆయన ఎన్నో సార్లు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్యాంపర్ చేస్తా ఉంటే, ఆయన సపోర్ట్ చేస్తా ఉంటే, ఆయన స్పాన్సర్ చేస్తా ఉంటే, అటు చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద, వాళ్ళకి అటు పవన్ కళ్యాణ్ మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేసేలాగా ఎన్నో సినిమాలు తీశారాయన. దారుణమైన డైలాగులు బట్టి ఆ క్యారెక్టర్‌లను జనం మీదకి వదిలాడు. దాన్ని చూసినోడు లేడు, దేకినోడు లేడు, అది వేరే విషయం. సో, అంత స్థాయిలో హ్యూమిలియేట్ చేశారు. సో, ఇలాంటి వాళ్ళందరిని కూడా పెంచి, పోషించి ఈరోజు ఒక బోరుగడ్డ లాంటి వాళ్ళని పక్కన పడేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద మిగతా వాళ్ళ నుంచి కూడా ఒత్తిడి వస్తోంది సీనియర్ నేతల నుంచి. ఇది కరెక్ట్ టైం. ఇప్పుడు కాపోతే ఇంకెప్పుడు. వీళ్ళందరినీ కూడా వదిలించుకోవాల్సిన సందర్భం ఇదే అని చెప్పేసి కొంత సీనియర్ నేతలు జగన్మోహన్ రెడ్డి గడ్డి పెడతా ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే కొంతమంది ఇప్పటిదాకా మనం చెప్పుకున్న శ్రీరెడ్డి కావచ్చు, ఇలాంటోళ్ళంతా కావచ్చు, వాళ్ళతో మాకెలాంటి సంబంధం లేదు అని చెప్పేసి అఫిషియల్‌గా వైఎస్ఆర్‌సీపీ నుంచి ఒక ప్రకటన రిలీజ్ చేస్తే కొంతలో కొంతైనా సరే ఆ పార్టీ కొంత మేలు జరిగినట్టవుతుంది అన్న చర్చ జరుగుతోంది. అయితే ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఆయన ప్రకటన వచ్చింది బోరుగడ్డ అనిల్ కంటే జగన్మోహన్ రెడ్డి నోటీస్‌లో లేకుండా రాదు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక నాగార్జున యాదవ్ లాంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళు చాలా దారుణంగా చదువు సంధ్యలు ఉండవు. బ్యాక్‌గ్రౌండ్ ఏముండదు. కానీ ఇలాంటి వాళ్ళు మాత్రం వైఎస్ఆర్‌సీపీని ఓన్ చేసుకుంటారు. ఎందుకంటే తమ సునకానందం పొందడానికి, ఆ సునకానందం తీర్చుకోవడానికి వైఎస్ఆర్‌సీపీ ఒక వేదిక వాళ్ళకి. అలాంటి వాళ్ళని పెంచి పోషించే వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి అలా జరుగుతా వచ్చింది. ఈరోజు కేసులు పడతా ఉంటాయి గానీ ఒక్కొక్కరికి అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది అనేసి. సో, అందుకే అలాంటి వాళ్ళని కట్టడి చేయాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉంది అనేదే సీనియర్ల సలహా. అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా ఆ దిశగా ఆలోచన చేస్తున్నారంటున్నారు. ఎందుకంటే రీసెంట్‌గా మనం చూసాం. మనమే ఫస్ట్ బ్రేక్ చేసాం దాన్ని. జగన్మోహన్ రెడ్డి ఒక సర్వే చేయించుకున్నారు అని చెప్పేసి. ఆ సర్వేలో కూడా ఇలాంటి ఏదైతే అడ్డంగా నోరు పారేసుకునే నేతల వాళ్ళు కావచ్చు, ఇలాంటి ఒక బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళు కావచ్చు, పార్టీ వైఎస్ఆర్‌సీపీ అంత డ్యామేజ్ అవుతా ఉంది. దాన్ని తిరిగి కంటిన్యూ చేస్తూ రప్పా లాంటి డైలాగులు పెడుతూ జగన్మోహన్ రెడ్డి ఏదో చేయాలనుకుంటా ఉన్నారు. సో, ఆ క్రమంలోనే అలాంటి వాళ్ళందరినీ పార్టీ దూరం పెడితే తప్ప, మళ్ళా జనం పార్టీ వైపు చూసే ప్రసక్తే లేదు అనేది ఆ సర్వేలో కీలకమైన అంశం ఒకటి. సో, అందుకే ఈ సర్వే చేయించుకున్న తర్వాతే జగన్మోహన్ రెడ్డి తీరులో మార్పొచ్చిందని కూడా చెప్తున్నారు.
అయితే ఆల్రెడీ ఏడాదిన్నర కాలంగా మళ్ళా అధికారంలో ఉన్నప్పుడు తరహాలోనే అవ్వాల్సిన డ్యామేజ్ మొత్తం అయింది జగన్మోహన్ రెడ్డిది. అయి రప్పా రప్పా డైలాగులు పెడితే తప్పురా బాబు అలా పెట్టకండి అని చెప్పాల్సిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు పెడితే తప్పేంటి, నరుగుతా ఉన్నారు తప్పేంటి అని మాట్లాడితే వాళ్ళలాగే. వీళ్ళ చిన్నోళ్ళు, జగన్మోహన్ రెడ్డి పెద్దోడు అంతే తేడా. సో, అందుకే ఇప్పుడిప్పుడే ఈ బురద నుంచి జగన్మోహన్ రెడ్డి బయటపడే ప్రయత్నం చేయాలి అనేది సీనియర్ నేతల ప్రెషరు. సో, ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచన చేస్తున్నారని చెప్తా ఉన్నారు. సో, మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి నిజంగా ఫోకస్ పెడితే ముందుగా స్టార్ట్ చేయాల్సింది తన కొంపలోంచే. చాలా మందున్నారు ఆ తాడేపల్లి చుట్టూను ఇలాంటి సైకోలు. సో, వాళ్ళనే ముందుగా బయటికి పంపించాల్సిన అవసరం అయితే ఉంది. లెట్స్ సీ మరి జగన్మోహన్ రెడ్డి నిజంగా ఈ దిశగా ఫోకస్ పెడతారా లేదా అన్నది మనం చూడాల్సి ఉంది.